వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం వద్ద శ్రీరామనవమి పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సీతారామ అన్నదాన సేవా సంఘం ఆధ్వర్యంలో గత 42 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. జీడీసీసీ బ్యాంక్ సీఈఓ టి కృష్ణవేణి ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 10,000 మంది పైగా భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 42 సంవత్సరాలుగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించడం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని జీడీసీసీ బ్యాంక్ సీఈఓ కృష్ణవేణి తెలిపారు. కార్యక్రమంలో జీఎంకే మాధవ్, డీజీఎం కే జయలక్ష్మి, జీడీసీసీ బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులు, మా బ్యాంకు ఉద్యోగులు, పిఏసిఎస్ ఉద్యోగులు అందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందరూ భక్తులందరూ ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తాము. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన సేవా సమితి, సీతారామస్వామి అన్నదాన సేవా సమితి ద్వారా అన్నదాన కార్యక్రమం జరుపుతామని మీకు తెలియజేస్తాం. కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలోని ఎంప్లాయీ రిక్రియేషన్ క్లబ్ టీడీపీ మండల సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన జరిగే నామినేషన్ కార్యక్రమం ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. అదేవిధంగా టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని కొల్లూరు మండల నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదినోత్సవంలో భాగంగా మీ కొల్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల సమక్షంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి, రాజకీయాల్లో మచ్చలేనటువంటి వ్యక్తి, అటువంటి మచ్చలేని వ్యక్తి మీద మచ్చ పెట్టడానికి ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో తోడుగా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు ఇద్దరు కలిసి ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. ఇవాళ అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మరింత ఉత్సాహంతో, కమిట్మెంట్తో వారి యొక్క జన్మదినానికి సార్థకత చేకూర్చడానికి కార్యకర్తలుగా మనందరం వారికి సంఘీభావం తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు మరెవరూ సాటి రారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ ఎర్రపాలెం సంధ్యా స్పైసెస్ కంపెనీని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలానే ఎర్రపాలెం సంధ్యా స్పైసెస్ లో పనిచేస్తున్న మహిళా కూలీలు నారా బ్రాహ్మణి ఎదుట తమ కష్టాలు చెప్పుకున్నారు. రాష్ట్ర ప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. మహిళా సాధికారతకు చంద్రబాబు, లోకేష్ పెద్దపీట వేశారని తెలిపారు. మహిళలను ఆదుకునేందుకే సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆమె చెప్పారు. వేమూరు నియోజకవర్గ కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామంలో పలువురు వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి విముక్తి కోరుకుంటున్న విషయం స్పష్టంగా తెలుస్తుందని, రానున్న ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటి సమన్వయంతో ముందుకు సాగుతాయని నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పట్టణంలోని 21, 22 వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించి తనకు మద్దతు పలకాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయనకు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఆయన వెంట ఉన్నారు.
సాగుతుందిలే అని ముందు ముందు నిలబడి అటువైపుకి వెళ్ళడా అది టీవీలో పడతారు పాడితే ఏంటి ఇద్దరు ఒకలా అంటారు ఇక్కడే ఉన్నా బాబు ఇప్పుడు ఏమన్నా స్లోగన్ సార్ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 21, 22 వార్డుల్లో పర్యటన సాగుతోంది. చాలా విశేష స్పందన. పేదరిక నిర్మూలన కోసం ఆ రోజున మేము ఒక పునాది వేసి ప్రతి కుటుంబాన్ని కలిసి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు, 35 కిలోల బియ్యం, పెన్షన్లు, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు డబ్బులు కూడా తీసుకొచ్చి అందించడం జరిగింది. సంక్షేమం అంటే కొంతమందికో లేకపోతే పార్టీల పరంగా పంచడం కాదు. సమాజంలో ఎవరు ఇబ్బంది పడినా, పేదరికంలో కష్టాలు ఎదుర్కొంటున్నా వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత స్థానికంగా మనకి పాలకులుగా మనపైన ఆ బాధ్యత ఉంటుంది. సో గతంలో మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలామంది గుర్తుపెట్టుకొని మరి ఇంకా పెన్షన్లు రావాలి, మా పక్కింటి వాళ్ళకి ఇవ్వలేదు లేకపోతే ఎదురున్న ఇంట్లో వాళ్ళకి ఇవ్వలేదు అనే బాధ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా చిన్న చిన్న లోన్లు, తోపుడు బండ్ల కోసం 50,000 రూపాయలు, ₹1,00,000 చిన్న ఆర్థిక సహాయం ఇస్తే వాళ్ళు సొంతంగా ఉపాధికి అవకాశం దొరుకుతుందనే విషయం చాలామంది ప్రస్తావించారు. ఈ రోజున ఆ సమస్య కూడా గుర్తించాం. తప్పకుండా గతంలో పొదుపు సంఘాలకి ఏ విధంగా 0 వడ్డీకే రుణాలు ఇచ్చేవాళ్ళము, అది యువతకు ప్రత్యేకంగా మైనారిటీ ముస్లిం సోదరుమణులకు ఉపయోగపడే విధంగా కొత్త కార్యక్రమం తీసుకొస్తున్నాం. షణ్ముఖ వ్యూహంలో భాగంగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి కనీసం 10 మందికి ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి ఉమ్మడి ప్రణాళికలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రణాళికలో రూపొందించాం. అది ఖచ్చితంగా మేము నిజాయితీగా సంవత్సరానికి కనీసం ప్రతి నియోజకవర్గంలో 500 మందికి ఆ ఫెసిలిటీ ఇచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా టిడ్కో గృహాల గురించి పాపం చాలామంది బాధతోటి వ్యక్తపరిచారు. 2-3 రోజుల్లో వాళ్ళందరికీ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆలోచించి టిడ్కో గృహాలు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా తిరిగి ఆ లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత తీసుకుందామని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించారు. ఆ విషయం వాళ్ళకి ప్రస్తావన చేయడం జరిగింది. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా 100% సంక్షేమం మరియు అభివృద్ధి, ఎందుకంటే కాలువల గురించి చాలామంది ప్రస్తావించారు. ఈరోజు కూడా తప్పకుండా ఈ దోమల నివారణ కోసం, పారిశుద్ధ్యం విషయంలో కాలువల నిర్మాణం కూడా తప్పకుండా మేము త్వరలోనే పూర్తి చేస్తామని ఈ ఉత్సాహం మరింత రెట్టింపు పెరుగుతూ ఉంది. ప్రతిరోజు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా జనసేన పార్టీ కార్యకర్తల నాయకులకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు కూడా కలిసి వస్తున్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఒక ఉమ్మడి అభ్యర్థిగా నేను వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే అసలు ఇన్ని రోజులు కనీసం సామాన్యుడి గోస వినే మనిషి లేడు. వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియదు. బలవంతంగా బెదిరింపులు, కేసులు, దౌర్జన్యాలకి పాల్పడ్డారు తప్ప సమస్య ఈ విధంగా ఉంది, కొంచెం మాకు పరిష్కారం చేయండి, మాకు పెన్షన్ రాలేదు, మాకు ఇళ్ళ పట్టాల విషయంలో మా పేరు రాసి ఎందుకు తీసేశారు అంటే ఎవరు కూడా దాని గురించి మాట్లాడే వ్యక్తులే లేరు. ఆ దాడులు, ఈ భయభ్రాంతుల్ని వాళ్ళు ఇన్ని రోజులు
ఏదో విధంగా పాపం కష్టపడి వాళ్ళు ఎదుర్కొన్నారు. ఈ రోజున ఆ వినే పరిస్థితులు లేరు. సామాన్యులందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి మమ్మల్ని ఎందుకు దీవిస్తున్నారంటే ఆ మార్పు కోరుకుంటున్నారు. కనీసం వాళ్ళ సమస్య విని సమస్య పరిష్కారం కోసం నిజాయితీగా పనిచేస్తారనే నమ్మకంతో మా దగ్గరికి వస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. కూటమి ప్రభుత్వంలో అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం. కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.